హాయ్, గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు గుత్తి వంకాయలు, మామూలు వంకాయలు, కాయలు కానీ అట్లనే ఫ్రై చేయడం ఎట్లానో చూద్దాము. నేను ఆల్రెడీ పొయ్యి మీద నూనె పెట్టుకొని ఉన్నాను. ఇదిగోండి, శుభ్రంగా కడిగి కాయల్ని ఆయిల్ మరిగిన తర్వాత ఇలా 4 ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. జాగ్రత్తగా చూసుకోవాలి. కొన్ని వంకాయలు పుచ్చు వంకాయలు కూడా వస్తుంటాయి. పుచ్చులు లేకుండా, పుచ్చుంటే కాయ మొత్తం తీసేస్తాను నేను. పుచ్చులు లేకుండా ఇలా తొడిమి దగ్గర వరకు 4 భాగాలుగా కట్ చేసి కాయలు అట్లానే వేయించేస్తాను నూనెలో. చూడండి, ఇలా వేయించుకోవాలి. ఆయిల్ కూడా చాలా తక్కువే పడిద్దండి ఇలా వేయించుకొని ఫ్రై చేసుకుంటే. నేను ఎప్పుడు ఇలానే చేస్తూ ఉంటాను. బాగా వేగుతున్నాయి. ఫ్రెష్గా ఇంట్లోనే పండించుకున్న కూరగాయలు ఇవి. ఒక చెట్టు వేసుకుంటే చాలండి, వంకాయలు బాగా కాస్తుంటాయి. ఇలా వేగిపోయిన తర్వాత తీసేసుకోవాలి. ఎందుకంటే చూడండి, గుత్తి వంకాయ ఇవి 4 ఉన్నాయి. అవి కూడా అట్లానే కట్ చేసుకొని వేయించుకోవాలి. ఇవి కూడా బాగా వేగిపోయాయి. ఇవి తీసి పక్కన పెట్టుకుంటున్నాను. ఇప్పుడు కారం ప్రిపేర్ చేసుకోవాలి మనం. దానికోసం కొంచెం శనగ విత్తనాలు, కొబ్బరి, ఎల్లిపాయలు తీసుకుంటున్నాను. అందులోనే కొంచెం కారం మనకు సరిపడా, నేను ధనియాలు, జీలకర్రకు బదులుగా ఆ 2 పొడి చేసి పెట్టుకున్నానండి, అది తీసుకున్నాను. అలాగే సరిపడా సాల్ట్ మిక్సీ పట్టుకున్నాను. చూడండి, ఇలా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆ వంకాయల్లో మనం స్టఫ్ చేసుకోవాలి కారాన్ని. ప్రతి ఒక్క వంకాయలో అట్లా కారం ఫుల్గా పెట్టేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా అన్నిటికీ కారం పెట్టేశాను. చూడండి, చక్కగా పెట్టుకున్న తర్వాత కళాయిలో చాలా కొంచెం నూనె తీసుకున్నానండి, సరిపోతుంది ఆయిల్. ఎందుకంటే మనం ఆయిల్లో వేయించాం కాబట్టి కొంచెం ఆయిల్ తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేడెక్కాలి. వేడెక్కిన తర్వాత అందులో ఒక 2 ఎండుమిరపకాయలు వేస్తున్నాను. అలాగే కొంచెం తాలింపు గింజలు వేసుకోవాలి. కొంచెం కరివేపాకు కూడా వేసాను. ఇవి వేగిన తర్వాత స్టవ్ కొంచెం సిమ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు మనం స్టఫ్ చేసుకున్న ఈ వంకాయల్ని చూడండి అట్లా అన్నీ వేసుకున్నాం. అందులో కారంతో సహా సిమ్లో పెట్టుకొని కొంచెం అట్లా
మనం మిక్సీలో పట్టుకున్నప్పుడు ఇంకా మిగిలిపోయిన కారం ఉంటుంది కదా, అది కూడా అందులో వేసేసుకోవాలి. సిమ్లో పెట్టుకోవాలండి, ఎందుకంటే కారం మాడిపోకూడదు కదా, మాడిపోతే టేస్ట్ ఉండదు. అందువల్ల సిమ్లోనే పెట్టుకొని కొంచెం మగ్గితే సరిపోతుంది. మిగిలిన కారం కూడా అందులోనే వేసేస్తున్నాను నేను. ఇలా ఒకసారి కొంచెం సిమ్లో ఉంచి అట్లా కలుపుకొని కొంచెం మగ్గనివ్వాలి. పైన కొంచెం కరివేపాకు చల్లుకున్నాను. స్టవ్ ఆఫ్ చేసేసాను. ఇంకా చూడండి ఫ్రెండ్స్, వేరే ప్లేట్లోకి తీసుకుంటున్నాను నేను. చూడండి ఎంత బాగుందో, కలర్ఫుల్గా చాలా టేస్ట్గా ఉంటుంది. ఏదైనా చారు వాటిలోకి నంచుకోవడానికి కూడా వంకాయ బాగానే ఉంటుంది. అలా అన్నంలో కలుపుకున్నా కూడా బాగానే ఉంటుంది టేస్ట్. మీరు కూడా ట్రై చేయండి. వేడివేడిగా ఉంది, కాలిపోతుంది. చూడండి, మీకు కూడా నచ్చితే ఇంట్లో ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.